అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. వైసీపీ చేసినటువంటి సర్వేల్లోనే అందుకే సొంత సర్వేల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు మారకపోతే చాలా కష్టము, ఇప్పటికీ 3-5% ఓట్ బ్యాంక్ తగ్గిందని చెప్పేసి సొంత పార్టీ వాళ్ళు చేసుకున్నటువంటి సర్వేలో తేలింది. మరి విషయంలోకి వస్తే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ 3 ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ లైట్గా పుంజుకుంది, ఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఇంకాస్త తగ్గింది అనేటువంటి విషయాల్లోకి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతంలో మీరు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి రాకముందు రెండు చెప్పుకోవాలి. సో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వేవ్ నడిచినప్పుడు కూడా వైజాగ్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో తెలుగుదేశం పార్టీని గెలుపొందింది. అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి 23 సీట్లలో కూడా చాలా భాగము ఉభయ గోదావరి జిల్లాలు వైజాగ్ ప్రాంతంలోనే వచ్చాయనేది అందరికీ తెలిసినటువంటి విషయం. మరి అంత వేవులో కూడా తెలుగుదేశం పార్టీ వైపు నిలబడ్డారు ఉత్తరాంధ్ర ప్రజలు. మరి ఉత్తరాంధ్ర ప్రజల రుణాన్ని అంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా మనం చూసినట్లయితే దాదాపు ఒక రకంగా చెప్పాలి అంటే క్లీన్ స్వీప్ చేసినట్టే కూటమి ప్రభుత్వం. అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ పొత్తులోకి వెళ్ళిన తర్వాత ఉత్తరాంధ్రలో కంప్లీట్గా కేవలం చూసిండేది పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, అటు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఫేసులను చూసి రాష్ట్ర ప్రజలందరూ సంఘటితమయ్యి, ఏకీకృతమయ్యి కూటమికి ఓటేశారనేది అందరికీ తెలుసు. మరి ఉత్తరాంధ్రలో ఇప్పుడు పెట్టుబడుల వరద చూసుకున్నట్లయితే ఒక్క మాటలో చెప్పాలి అంటే నిన్న మొన్నటి దాకా అంటే గత 2-3 సంవత్సరాల్లో తిత్లీ తుఫాను, మంతా తుఫాను, లైలా తుఫాను అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉన్నాం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 2 సంవత్సరాల కాల వ్యవధిలోనే పెట్టుబడుల తుఫాను ఉత్తరాంధ్రకు వచ్చిందైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజల రుణాన్ని తీర్చుకోవడం కోసం ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సర్కారు అనగా పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో వారు ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల రుణాన్ని తీర్చుకోవడం కోసం దాదాపు 11 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఓన్లీ ఒక ఉత్తరాంధ్రలోనే అవకాశం ఇవ్వడము, అక్కడ శంకుస్థాపనలు చేయడము, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి కల్పన చేయడం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన చేయడం అనేది మనందరికీ తెలుసు. మరి పెద్ద పెద్ద కంపెనీలన్నీ సైతం ఉత్తరాంధ్రకి వెళ్ళడం జరిగింది. స్టీల్ ప్లాంట్ అయితేనేమి, డేటా సెంటర్లు అయితేనేమి, ఐటీకి సంబంధించినటువంటి ఏ కంపెనీ చూసుకున్నా సరే వైజాగ్ వెళ్ళడం అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఈరోజు ఉత్తరాంధ్రలో ఏనాడైతే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ప్లేస్లో మావిగాన్ అనేటువంటి స్టేట్మెంటు, రప్ప నరుకుతామనేటువంటి స్టేట్మెంటు, ఈ సప్త సముద్రాల అవతలున్న పట్టుకొని వచ్చి జైల్లో వేస్తాము, తిప్పిన స్టేషన్ తిప్పకోకుండా తిప్పుతాం, ఇటువంటి పదాల వల్ల కేవలము వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రావడానికి గల కారణాలు ఏమని చెప్తా ఉంది ప్రజలకంటే మేము రివెంజ్ తీర్చుకోవడం కోసం, పగ ప్రతీకాలు తీర్చుకోవడం కోసమే మాకు అధికారం కావాలి, ప్రజలు మాకు కట్టబెడతారన్నటువంటి ఆశతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. ఇది ఉత్తరాంధ్ర ప్రజలు కంప్లీట్గా తిరస్కరించడం జరిగింది. 4-5% ఓట్ బ్యాంక్ తగ్గిందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ చేసుకున్నటువంటి సొంత సర్వేలోనే రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక 150 మంది పిల్లలను అంటే నిరుద్యోగులను పెట్టేసుకొని రాష్ట్రమంతా పిల్లల చేత సర్వేలు చేయించుకొని అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి, అంటే ఆయన ఇచ్చినటువంటి ప్రతి సర్వేల్లోనూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో 175 నియోజకవర్గాలకు గాను దాదాపు 140+ అన్నీ వస్తుందని చెప్పేసి కూడా చెప్పగలిగారు. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా నమ్మడం జరిగింది. వాస్తవానికి ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సర్వే కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా యాక్సెస్ మై ఇండియా అటువంటి గుప్తా గారితో సర్వే చేయించుకుంటారు. ఆ సర్వేలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతుందని చెప్పేసి ఇంటెలిజెన్స్ వచ్చింది. అయినప్పటికీ సరే జగన్మోహన్ రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని నమ్మడము, మరి ఆయన సర్వేలు నమ్మి చాలామంది కూడా ఆరామ స్థానం సర్వేను కూడా నమ్ముకొని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు పెట్టుబడులు పెట్టి మునిగిపోయినటువంటి సంగతి అందరికీ తెలుసు. సరే, మరి కోస్తాంధ్ర విషయానికి వస్తే మరి మీ అందరికీ తెలుసు కోస్తాంధ్ర ప్రాంతం అంటేనే అమరావతి రాజధాని, ఒక ఎమోషను. జై అమరావతి అనేది రాష్ట్ర ప్రజలందరి మాట. మరి ఇటువంటి అమరావతి ప్రాంతాన్ని నిర్వీర్యం చేసేందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసేయాలో అన్నీ చేసేశారు. మొదట అంటే రాజధాని విషయంలో ఏ రకంగా స్టాండ్ మార్చుకుంటూ వచ్చారనేది అందరికీ తెలుసు. 2014 నుంచి 2024 మధ్య కాలంలో ఆయన మార్చని స్టాండ్ లేదనేది ముఖ్యంగా ఆ ఉభయ జిల్లాల ప్రజలు అనగా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలకి అందరికీ తెలిసినటువంటి విషయం. మరి మీ అందరికీ తెలుసు మావిగన్ వర్సెస్ అమరావతి అనేటువంటి స్టేట్మెంట్తోనే మేము ఎన్నికలు వెళ్తామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు చెప్పడం జరిగింది.
మరి ఏపీ సిఆర్డీఏ పరిధిలోనే ఔటర్ రింగ్ రోడ్డు లోపలలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి మావిగన్ రాజధాని ఉందనేటువంటి విషయం అందరికీ తెలుసు. కానీ ఒక కొత్త ప్రతిపాదనతో రాజధాని రైతులను మరి ఎందుకు నచ్చలేదు జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి అనే పదం, మరి ఎందుకు అది అంటే ఆయనకు ఇష్టం లేదనేది ఎవరికి తెలియనటువంటి అంశం. మరి ఇప్పుడు ఉభయ జిల్లాల ప్రజలు కూడా చాలామంది ఈ విషయంలో వ్యతిరేకించారు. దాదాపు ఏపీ సిఆర్డీఏ 5 నియోజకవర్గాల పరిధిలో ఉంది. నథింగ్ బట్ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్, మరి 29 గ్రామాల రైతులు ఇప్పటికి ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తూ ఉన్నారనేది సర్వేలో చేరినటువంటి సారాంశం. ఇకపోతే రాయలసీమలో దాదాపు 8 పార్లమెంటు సెగ్మెంట్లు ఉంటే మరి 8 పార్లమెంటు సెగ్మెంట్లో దాదాపు 5 నుంచి 6 పార్లమెంటు సెగ్మెంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కొంత పుంజుకుంది. ముఖ్యంగా నంద్యాల, కర్నూలు, మరి అదేవిధంగా కడప, హిందూపూర్ పార్లమెంటు, మరి చిత్తూరులో ఒక పార్లమెంట్ సెగ్మెంట్, రాజంపేట పార్లమెంట్ సెగ్మెంటు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 5-6 పార్లమెంట్ సెగ్మెంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక 3 to 5% మధ్య ఓట్ బ్యాంక్ పెరిగిందని చెప్పేసి వాళ్ళు చేసుకునేటువంటి సర్వేలో వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ సర్వేలో కూడా ఏమని వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినటువంటి ప్రతిసారి తన యొక్క అంటే ఒక వచ్చిన తర్వాత మేము ఏం చేస్తామనేటువంటి అంటే ఎంతసేపు రప్ప ఈ డైలాగులు రాయలసీమ ప్రజలు కూడా ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఉభయ గోదావరి జిల్లాల యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంటుంది రాజకీయాల్లో అనేది అందరికీ తెలుసు. అదేవిధంగా రాయలసీమ ప్రాంత ప్రజల యొక్క ప్రాముఖ్యత కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే 4 జిల్లాలు, 52 నియోజకవర్గాలు, చాలా ప్రభావితం చేసేటువంటి జిల్లాలు కాబట్టి సో ఈ రాయలసీమ జిల్లాలు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే ఆ ప్రజలు కూడా అభివృద్ధిని, సంక్షేమాన్ని, ఉద్యోగ కల్పన ఇలాంటివే చూస్తున్నారు. ఫ్యాక్షనిస్ట్గా మేము చేస్తామంటే ఇప్పుడు ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందరికీ తెలుసు గంజాయిలో జైలుకు వెళ్ళి వచ్చినటువంటి వారికి పరామర్శ చేయడము, సో ఆయన పెట్టేటువంటి ప్రెస్ మీటుల్లో అంటే హింసకు ప్రేరేపించే విధంగానే మాటలు ఉండడము, ఇవన్నీ నిశ్చితంగా గమనిస్తున్నటువంటి ప్రజలు రాయలసీమలో కూడా ఒక బెల్టు అనగా పులివెందుల నుంచి ఇటు పులివెందుల, జమ్మలమడుగు, కోవెలకుంట్ల, బనగానపల్లె, నంద్యాల, ఆళ్ళగడ్డ, నందికొట్కూరు, కర్నూలు ఈ బెల్టు మొత్తంలో కొద్దిగా పెరిగింది. అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు విధి విధానాలు నచ్చుంటాయో వాళ్ళకి పెరిగిందని చెప్పేసి వాళ్ళ పార్టీలో అంటే చేసుకున్నటువంటి సర్వేలో వచ్చినటువంటి సారాంశం. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఉత్తరాంధ్ర నుంచి అనగా ఈ విజయవాడ, కృష్ణా, గుంటూరు జిల్లాల వరకు కూటమి ప్రభుత్వానికి ఓటు బ్యాంకు పెరిగిందనేది వాళ్ళు చేసుకున్నటువంటి సర్వేలో వచ్చినటువంటి సారాంశం. ఇకపోతే ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కూడా కొంతమేర పెరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీకి అని చెప్పేసి వచ్చింది. మరి అదేవిధంగా రాయలసీమ జిల్లాలో కూడా కొంత పెరిగింది. సో ఒకవేళ పోలవరం కట్టి నీళ్లు కానీ రాయలసీమ రైతాంగానికి, రాయలసీమ రైతులకి తగిన ప్రాధాన్యత చేస్తే కానీ కూటమి ప్రభుత్వం డెఫినెట్గా ఆ టాక్ కూడా మారిపోవచ్చు అని చెప్పేసి కూడా కొన్ని రాజకీయ విశ్లేషకులు కూడా మీడియాలో మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మారకపోతే రాబోయే ఎన్నికల్లో కష్టమే అని చెప్పేసి వైసీపీ చేసుకున్నటువంటి సర్వేలోనే వచ్చినటువంటి సారాంశం ఇది. అందరికీ నమస్కారం.